హాజ్ యాత్రకు వెళుతున్న యాత్రికులు ఆరోగ్యంగా ఉండాలని హాజ్ కమిటీ నిర్వాహకులు సూచించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో హాజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే యాత్రికులకు పలు టెస్టులు చేయించారు. 65 మందికి వైద్య పరీక్షలు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి సంవత్సరం హజ్ యాత్రికుల కోసం వ్యాక్సినేషన్ ఇస్తాం గవర్నమెంట్ తరఫు నుంచి. అది ఈరోజు ఎగ్జామినేషన్ జరుగుతుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ప్లస్ టెస్టింగ్లు జరుగుతున్నాయి. ఈ టెస్టింగ్లో భాగంగా మనం వాళ్ళకి షుగర్ టెస్టింగ్, క్రియాటిన్ టెస్టింగ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ప్లస్ ఎక్స్రే ఈరోజు తీయడం జరుగుతుంది. మనకు మొత్తం 65 మంది హజ్ యాత్రికులు ఉన్నారు. వారికి ఈ టెస్టింగ్స్ అయిపోయిన తర్వాత 23వ తారీఖు తర్వాత నుంచి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో భాగంగా మనం మెనింగోకోకల్ వ్యాక్సినేషన్ ఒకటి, సీజనల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ ఒకటి, ఓరల్ పోలియో డ్రాప్స్ కూడా మనం వేయడం జరుగుతుంది. సీజనల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మాత్రం 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రం మనం ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం మన హజ్ కమిటీ వాళ్ళు మాకు సంప్రదించి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా మనం హజ్ యాత్రికుల కోసం ఈ విధంగా మనం ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ మేలో హజ్ యాత్ర కోసం వెళ్తున్నారు కాబట్టి ముందు భాగంగా ఈ చర్యలను మనం తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి. అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు